తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి ఏకదేవుణ్ణి నేను నమ్ముతున్నాను అన్నటువంటి విశ్వాసం, ఆయన నామములోనికి, ఆయన పిలిచినటువంటి పిలుపులోనికి, ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు నా జీవితాన్ని చచ్చి లోకం కోసం, ఆయన కోసమే బ్రతకటం కోసం మునుగుతున్నాను అని చెప్పేటటువంటి సంకేతం మాత్రమే. అదేం పాస్పోర్ట్ కాదు. నువ్వు నీళ్లలో మునిగిలేస్తే పరలోకం పోతావు అనేది యేసునామను మునిగినా లేచేది లేదు, ఇంకొక నామను మునిగినా లేచేది లేదు. నీ మనసులో ఉన్నటువంటి విశ్వాసం మాత్రమే ప్రాతిపదిక. అందుకనే మూడవది, మొదటిది ఏం చెప్పాను? సోలా స్క్రిప్చురా అని చెప్పాను, కేవలము లేఖనం. రెండవది ఏం చెప్పాను? సోలస్ క్రిస్తోస్ అన్నాను, కేవలము యేసుక్రీస్తు. మూడవది ఏం చెప్తున్నాను? సోలా ఫిదేయ అంటే కేవలము విశ్వాసం. కేవలము విశ్వాసము మాత్రమే మనం రక్షిస్తుంది. నాలుగవది సోలా గ్రాసియా అంటే కేవలము కృప. కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాం. మన సొంత కార్యాల ద్వారా మనం రక్షింపబడం. ఆయన కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఐదవది చివరి మాట సోలా దియో గ్లోరియా అంటే దేవునికి మాత్రమే మహిమ. ఎందులో? ఈ రక్షణ కార్యములో దేవునికి మాత్రమే మహిమ. నా సొంత కార్యములు కానీ, ఎవరో మధ్యలో ఇంకొక వ్యక్తి కారణంగా కానీ, లేకపోతే ఇంకే ప్రాతిపదిక మీద కూడా నేను రక్షింపబడలేదు అని చెప్పేటటువంటి విశ్వాసం. ఈ ఐదిటినే రిఫర్మేటివ్ ప్రిన్సిపల్స్ అని పిలుస్తారు. అంటే సంఘ పునర్నిర్మాణం, సంఘ పునరుద్ధరీకరణ, సంఘ సంస్కరణలో వచ్చినటువంటి నియమాలు. వీటినే మార్టిన్ లూథర్ గారు కానీ, జాన్ కాల్విన్ గారు కానీ, జాన్ నాక్స్ గారు కానీ వీరందరూ ప్రకటించినటువంటి సంఘ సంస్కరణ నియమాలు ఇవి. వీటిని గుర్తుంచుకోండి. వాటినే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు మోసుకొని వచ్చి మనకు నేర్పించారు. వాటిని గుర్తుంచుకోండి. ఈ 5 రెఫర్మేటివ్ ప్రిన్సిపల్స్ కు బయట ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా పరిగణించబడరు. ఇది గుర్తుంచుకోండి.